తెలంగాణ వచ్చిన తర్వాత చరిత్ర కళారూపాలు కనుమరుగు కాకుండా 100 పుస్తకాలు వేయించడం జరిగింది. అందులో ప్రపంచ తెలుగు మహాసభలు అప్పుడైతే కళా తెలంగాణ అనే పుస్తకంలో ఎస్పెషల్లీ డప్పు కోసం ఎప్పుడు ఆర్టికల్స్ లేవు. నా చేతనే డప్పు కోసం ఒక ఆర్టికల్స్ రాయించడం జరిగింది. రాసిన అట్లా నేను డప్పు కోసం 8 ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ రాయడం జరిగింది. 8 ఇంటర్నేషనల్ ఆర్టికల్స్, 8 ఇంటర్నేషనల్ సెమినార్స్ లో ఇదే డప్పు కోసం నేను ప్రదర్శన చేయడం జరిగింది. థియరీ విత్ ప్రాక్టికల్. అట్లా అన్న డప్పుది మొత్తం ఎట్లా అనిపించింది మరి, ఎట్లా దీని గురించి చేయాలని? అది మంచి ప్రశ్న అన్న. దీని మీద నేను వెళ్ళిపోవాలని నేను తెలుగు సాహిత్యంలో మంచి మంచి పదాలు అంటే కవిత్వాలు, వ్యాసాలు ఇవన్నీ రాయాలనుకున్న క్రమంలో, నన్ను ఎంకరేజ్ చేస్తున్న క్రమంలో నన్ను డప్పు మీద ఇటు సైడ్ మళ్లించాలని 3 వ్యక్తులు ప్రభావం చాలా ఎక్కువ ఉందన్న. అందులో ఒగ్గురవన్న డాక్టర్ ఉస్తాద్ ఒగ్గురవన్న, ఈ డప్పు మీద నేను డోల్ మీద చేస్తున్నా కదా తమ్ముడు, నువ్వు డప్పు వైపు వస్తే నీ హ్యాండ్ చాలా ఫ్రీగా ఉంది, అట్లా ఆలోచన చేయని నేను ఎంఏ తెలుగు చేసిన అంటే డిగ్రీ చేస్తున్న క్రమం నుండి నాకు అన్న ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నాడు. చూద్దాంలే అనుకున్నాం. ఆ టైంలో మా పృథ్వీరాజ్ అన్న కూడా అదే చెప్పాడు, భాస్కర్ ఈ రాష్ట్రాలు చాలా మంది ఉంటారు కానీ ఒక క్రియేటివిటీ థాట్స్ తోటి చేసే వాళ్ళు చాలా తక్కువ, వాటిలో నువ్వు ఉంటే బాగుంటుందని ఆ పృథ్వీరాజ్ అన్న. ఆ తర్వాత ముక్క రమేష్ అన్న, నాకు చాలా సీనియర్ అన్న, ఒక 2-3 సంవత్సరాల సీనియరు. రమేష్ అన్న, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దిక్కు వస్తే బాగుంటుంది తమ్ముడు అని అంటే, వీళ్ళ మాటలను బట్టి నేను తెలుగు లిటరేచర్ను వదిలేసి ఫోక్ సైడ్ వచ్చినప్పుడు ఢిల్లీలో CCRT అనే ఒక సంస్థ ఉంటుందన్న, సెంట్రల్ కల్చరింగ్ అండ్ రిసోర్స్ ట్రైనింగ్ అనే సంస్థ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి యువకులకు ఏ కళాకారుడైనా సరే ఒక ఫెలోషిప్ నెలకు 5,000 వృత్తి కోసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి పిలుస్తారన్న. దానికి TNN ఛానల్లో శిఖరం అనే ప్రోగ్రామ్కి అప్పుడు అన్న యాంకరింగ్ చేస్తున్నాడు. నేను ఒగ్గురావన్న, నేను కూడా అప్పుడు వెళ్ళడం జరిగింది అన్న దగ్గరికి. వెళ్తున్న క్రమంలో అన్న నా పూర్తి డీటెయిల్స్ని తీసుకొని వాటన్నిటిని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్లై చేస్తే దానికి గాను ఢిల్లీకి వెళ్ళడం జరిగిందన్న. వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు మా గురువు సూర్యభవంతరావు సార్ తోటి తక్కువ పరిచయం, కానీ మనము ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీలో గెలవాలి కదా, గెలవాలంటే ఏం చేయాలంటే జతులను తెలుసుకోవాలి. జతులను అంటే సంగీత సరిగమ పదనిసలు ఎట్లయితే మృదంగం మీద వాటి మీద ఉంటాయో డప్పుల మీద కూడా, డప్పు పుట్టినప్పుడు కానీ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలలో కానీ ఈ డప్పులను శాస్త్రీయత రూపంలో వాయించేటువంటి సంప్రదాయం మన తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కొన్ని ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలో కొంత వాయిస్తూ ఉంటారు. అట్లా అన్న ఈ జతులు అంటే ఎట్లుంటాయి అంటే అన్న, తత్త కిడత తాతుత, తత్త కిడత తాతుత, తత్త తాకు తత్త తాకు తుంత, తదిగినతో తదిగినతో తదిగినతం, తదిగినతో తదిగినతో తదిగినతం. జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం, జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం. జను జనుత తిరుగుడుతాం, జను జనుత తిరుగుడుతాం, జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం. దీన్ని మనము పులి అడుగు చేతి అని అంటారు, దీన్ని అమ్మవారు చేతి అని అంటారు. ఆ తర్వాత ఇంతకుముందు నేను నీకు మొట్టమొదటిగా తత్తా కిడతా అని చెప్పింది పాల వరుసలలో డప్పులో మొట్టమొదటిసారిగా ఒక సంగీత శాస్త్రీయత కోణంలో ప్రారంభమై మొట్టమొదటి దరువు అది. పాల వరుసలు 9 రకాలు, 9 రకాల దాంట్లో 37 తాళాలు ఉంటాయి. మనకు 37 తాళాలను దాటి మనం ముందుకు పోతే 101 దరువులు ఉంటాయి. ఇవి 101 దరువులు ఉంటాయి డప్పులో. ఈ దరువులను నేను మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ స్వర్గీయ, ఆ సార్ దగ్గర ఆయన 40,000 మందికి గురువు అంటున్నావు. ఇప్పుడు ఆయన ఎట్లా పరిచయం అయింది? ఆయన అంటే ఆయన డప్పేనా? మా సారు డప్పులో స్పెషలైజేషన్. ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డప్పు అధ్యాపకులు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుండి వందలాది మందికి అక్కడ డప్పును శిక్షణ ఇచ్చినటువంటి గొప్ప గురువు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిండు. 1975 సంవత్సరంలో మొట్టమొదటి తెలుగు మహాసభలు జరిగితే LB స్టేడియంలో అప్పుడున్నటువంటి వాళ్ళు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆంధ్రపభలో ఉర్రూతలూగించిన డప్పు అనేది ఒక ఆర్టికల్స్ రాసిండని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ 2015లో ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు కొన్ని విషయాలను అడుగుతా ఉంటే సార్ చెప్పడం జరిగింది. ఆయనే 1975 సంవత్సరంలో అమెరికా పోయొచ్చిండు. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిండు, కేవలం డప్పు వాయిద్యంలోనే. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్ళిండు, చైనా వెళ్ళిండు, అట్లా స్విట్జర్లాండ్ వెళ్ళిండు.
మలేషియా వెళ్ళండు, మారిషస్ వెళ్ళండు, చాలా దేశాలను ఈ డప్పును ఒక ఎక్స్పోజ్ చేసిండు ప్రపంచంలో. అది ఈ దరువులను ఏవైతే నేను నోటి ద్వారా చెప్పి ఈ పలికించేటువంటి జతులు గమకాలు ఉంటాయో వాటిని నేను కుంపటి సూర్యభావంతరావు సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఈ జతులను నేర్చుకొని ఢిల్లీకి పోవడం వల్లనే నాకు సిసిఆర్టీ యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ వచ్చింది. అప్పటి నుండి నేను డప్పును ఏదో చేయాలని ఉద్దేశం పెరిగిపోయింది. ఇప్పుడు దశాబ్ద కాలం దీని మీద ఫుల్ టైమ్ గా కేటాయించిన దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని లక్ష్యంగా ఏది అందే అకాడమీ అనేది ఎస్ అందే మ్యూజిక్ అకాడమీ అని 2017లోనే ఎస్టాబ్లిషన్ చేసిన. బట్ కానీ 2020 సంవత్సరంలో నేను రిజిస్ట్రేషన్ చేయించిన. దీని ద్వారా ఏవైతే కనుమరుగైతున్న కళారూపాలు ఉంటాయో కొంతమంది పెద్దల సహకారంతో, అది డప్పు కావచ్చు, లేకపోతే జమిడిక కావచ్చు, తబలా కావచ్చు, తాళం కావచ్చు, లేకపోతే మన ఎక్కడైతే మట్టి కళారూపాలు ఉంటాయో ప్రజల దగ్గర ఆ కళారూపాల అన్నిటినీ నా అకాడమీ ద్వారా పెద్దల సహకారంతో కాపాడాలన్న ఉద్దేశంతో నేను ఒక మ్యూజిక్ అకాడమీని పెట్టడం జరిగింది.